జోహార్ 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 మాన్యవర్ కాంచీరామ్ సాహెబ్ జోహార్ జోహార్. మిత్రులారా అందరికీ జై భీమ్. ఈరోజు బోధన్ నియోజకవర్గం పట్టణం నడిపొడ్డున ఈరోజు మాన్యవర్ కాంచీరామ్ గారి 19వ వర్ధంతి జరుపుకుంటూ ఉన్నాం. బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో, అదేవిధంగా అనేక బహుజనుల విధుల ఆధ్వర్యంలో జరుపుకుంటూ ఉన్నాము. కాబట్టి ఈరోజు బోధన్ పట్టణం నుంచి మాన్యవర్ కాంచీరామ్ సాహెబ్ గారికి ఘనమైన నివాళి అర్పిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మిత్రులారా, మాన్యవర్ కాంచీరామ్ సాహెబ్ గారు మన కోసం తప్పించి, మన కోసం త్యాగం చేసి, ఫ్యామిలీ సైతం త్యాగం చేసి పెళ్లి చేసుకోకుండా మన బహుజనుల కోసమే వాళ్ళు ప్రాణాలు అర్పించడం జరిగింది. మన కోసం ఏదైతే భారతదేశంలో అనేక అగ్రవర్ణ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, అనేక అగ్రవర్ణ పార్టీలు ఉన్నప్పుడు ఈ భారతదేశంలో 85% బహుజనులు, బీసీ, ఎస్టీ, మైనార్టీలు ఉన్నారని చెప్పేసి వీళ్ళ కోసము రాజకీయం ఎదగడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడైతే ఓటు ఇచ్చినారో ఆ ఓటుతో మన ఓటు మనం వేసుకొని ఈ రాజ్యాన్ని ఏలాలి, రాజ్యాధికారం మనము సాధించుకోవాలని చెప్పినటువంటి తరుణంలో, అదే తరుణంలో మాన్యవర్ కాంచీరామ్ సాహెబ్ గారు భారతదేశంలో బహుజనులకు, ముఖ్యంగా బీసీలకు రాజకీయ పార్టీ లేదని చెప్పేసి 1984లో బహుజన్ సమాజ్ పార్టీ బీసీల కోసమే పెట్టడం జరిగింది. బీసీలు రాజ్యాధికారంగా ఎదగాలని, బీసీలు రాజ్యం ఏలాలని చెప్పేసి, బీసీలు సీఎం కావాలని చెప్పేసి, బీసీ సోదరులు పీఎం కావాలని చెప్పేసి మాన్యవర్ కాంచీరామ్ గారు వారు బహుజన్ సమాజ్ పార్టీ వాళ్ళ కోసం పెట్టడం జరిగింది. అందుచేత అందరికీ బహుజన మిత్రులకు, ముఖ్యంగా బీసీ సోదరులకు, మిత్రులారా మీరు దయచేసి ఆలోచించండి. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీజేపీ పార్టీ మన పార్టీలు కావు, ఈ అగ్రవర్ణ కులాల పార్టీలు. వాళ్ళ కోసమే వాళ్ళు ఓట్లు మనం వేసుకుంటారు, సీట్లు వాళ్ళు ఎక్కుతారు. కాబట్టి ఆలోచించండి. 70 సంవత్సరాలు గడిపోయింది. ఇప్పుడైనా బహుజన్ సమాజ్ పార్టీ మనది. వాళ్ళ పార్టీల కోసం ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు రానే వచ్చినాయి. మీరు వాళ్ళ పార్టీల కోసం, వాళ్ళ పార్టీ టికెట్ల కోసం ఎంపీటీసీ పోటీ చేసే వాళ్ళు, జెడ్పీటీసీ పోటీ చేసే వాళ్ళు, బీఆర్ఎస్ టికెట్ కోసం, కాంగ్రెస్ టికెట్ల కోసం, బీజేపీ టికెట్ల కోసం వాళ్ళ ఇండ్ల ముందే ఎందరో పరిగాపుతున్నారు. బహుజన్ సమాజ్ పార్టీ బీసీల పార్టీ, ఇది మహనీయుల అడుగు నడుస్తున్న పార్టీ మీకోసమే ఉంది. మీకు గెలిపేయడానికి, మీకు అందరికీ రాజ్యాధికారం ఇవ్వడానికి బహుజన్ సమాజ్ పార్టీ ఇక్కడ ఉంది. మేము బహుజన్ పార్టీ తరఫున మీకు టికెట్లు ఇవ్వడానికి, మా యొక్క దళితుల భుజాల పైన ఎక్కించుకొని బీసీలకు రాజ్యాధికారం అందించే విధంగా మేము ఉన్నామని చెప్పి ఈ వేదిక ద్వారా ఈ సందర్భంగా మీకు అందరూ తెలియజేస్తాం. కాబట్టి మిత్రులారా ఇక్కడ ఆలోచించండి. ఇప్పుడు అగ్రవర్ణ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ అందరూ కలిసి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని అనుకుంటే ఏ ఒక్క పార్టీకి, కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఇష్టం లేదు. అందరు కుట్ర పూని అగ్రవర్ణాల పార్టీల ఎమ్మెల్యే అందరూ కలిసి ఈరోజు బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వద్దని చెప్పేసి కుట్ర పన్ని ఈరోజు హైకోర్టులో స్టే వచ్చే విధంగా వాళ్ళు కుట్ర చేశారనే విషయాన్ని బీసీ సోదరులు గమనించాలని చెప్పేసి మాన్యవర్ కాంచీరామ్ సాహెబ్ వర్ధంతి సందర్భంగా మీకు అందరూ మనం చేస్తా ఉన్నాం. మిత్రులారా, అక్కడ స్టే ఇచ్చిందానో ఏదో కాదు, వీళ్ళందరూ అగ్రవర్ణ పార్టీలు కుమ్మక్కయి మనకు రాజకీయం ఎదగడానికి ఇష్టం లేకనే మన మీద వాళ్ళు కుట్ర పని మన రిజర్వేషన్ రాకుండా చేయొచ్చే విధంగా చేసినారనే విషయాన్ని మీరు అది ఆలోచించాలి. దయచేసి ఈ రాబోయే స్థానిక ఎలక్షన్లో వాళ్ళ పార్టీల వెనుక వాళ్ళకు ఓట్లేసే విధంగా వాళ్ళ కోసం ఇచ్చే బీఫామ్ల కోసం మీరు తిరగకండి, వాళ్ళ ఇంట్లో ముందు తిరగకండి. వాళ్ళు ఎంత పని చేసినా, వాళ్ళు ఎంత జెండాలు పోసినా వాళ్ళ పార్టీ నుంచి ఎంపీటీసీ మీద జడ్పీసీ పోటీ చేయాలంటే ఎన్ని లక్షలు పెడతారని అడుగుతా ఉన్నారు. కాబట్టి దయచేసి ఆలోచించండి. బహుజన్ సమాజ్ పార్టీలో వస్తే మాన్యవర్ కాంచీరామ్ తను పెట్టినటువంటి పార్టీలో మీ ఆధార్ కార్డు తీసుకొని వచ్చి మీకున్న బహుజన్ అటువంటి సిద్ధాంతం ఉంటే సరిపోతుంది. మా దగ్గర వచ్చి మా బీఫామ్ నుంచి ఎంపీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, జడ్పీటీసీలుగా గెలిచి రాజ్యాధికారం తీసుకొని పోదామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి మరొకసారి బీసీ సోదరులారా, ఈ పార్టీ మనది. ఈ సందర్భంగా ఈరోజు మీకు తెలియజేస్తున్నాము, బహుజన్ సమాజ్ పార్టీ ఇది దళితుల పార్టీ కాదు, ఇది బీసీల పార్టీ. కాబట్టి మీకోసమే మాన్యవర్ కాంచీరామ్ పెట్టారు, మీ రాజకీయ ఎదగడానికి కోసం పెట్టారు. కాబట్టి ఆలోచన చేసి రాబోయే స్థానిక ఎలక్షన్లో మీకు అందరికీ బహుజన్ సమాజ్ పార్టీ జడ్పీటీసీలో పోటీ చేసే వాళ్లకు, ఎంపీటీసీలో పోటీ చేసే వాళ్లకు బీఫామ్ రెడీగా ఉంది, పంపిస్తాం. రండి, ఎంపీటీసీ గెలిచి రాజ్యాధికారం అందుకుందామని చెప్తున్నాము. మీరు మా మాన్యవర్ కాంచీరామ్ ఏం చెప్పారంటే, వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ పార్టీలకు ఓడిగం చేసి వాళ్ళ పార్టీలు జెండాలు మోసి మనం రిజర్వేషన్ 42%, 18% ఆడుకోవాల్సింది లేదు. రాజ్యాధికారం మనం సాధించి వాళ్ళకి రిజర్వేషన్ మనం పంచిపెట్టాలని మాన్యవర్ కాంచీరామ్ గారు చెప్పారు. కాబట్టి ఆలోచించండి. మనమందరం ఏకమవుదాం, బీసీలు, ఎస్టీలు, మైనార్టీలు ఏకమయ్యి రాజ్యాధికారం దిశగా మనం పోదాం. రాజ్యాధికారం మనం అందుకొని రిజర్వేషన్ వాళ్ళకు పనిచేసుకొని పోదామని ఈ సందర్భం మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మీరు ఆలోచన చేయండి. మనము ఈ బహుజన రాజ్యాధికారం కోసం ప్రయాణం చేద్దామని చెప్పి మనం అందరం కలిసి ఈ రోజు నుంచి కలిసి కట్టుగా బహుజనులము బీసీలను
భుజస్కంధాలం ఎక్కించుకొని రాజ్యాధికారం అందేదాకా ఈ పోరాటం చేస్తామని చెప్పేసి మాన్యవారి కాంచీరామ్ సాహెబ్ వర్ధంతి సందర్భంగా శపథం చేస్తా ఉన్నాము.